సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా వధువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా వధువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో ప్రిపేర్డ్ వర్జిన్స్, సిద్ధపడిన కన్యకలు అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. మొట్టమొదటిగా పెండ్లి కుమారునితో విందు. పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే సిద్ధపడి ఉన్నవారు పెండ్లి కుమారుడితో ఆ విందులోనికి ప్రవేశించడనే విషయాలు బహువివరంగా ధ్యానిస్తాం. క్రీస్తు ప్రత్యక్షత కొరకు నీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు అనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవేశం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడుదయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఆ ఓడలో అతనిని మూసివేసెను. దేవుని విశ్రాంతిలో ప్రవేశము. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇక్కడ దేవుని విశ్రాంతిలో ప్రవేశం అనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. పరిశుద్ధుల స్వాస్యములో ప్రవేశము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రుడిగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలననియు దేవుని బతిమాలుచున్నాము. సిద్ధం అనే శీర్షికలో ఈ సమయంలో ప్రిపేర్డ్ వర్జిన్స్, సిద్ధపడిన కన్యకలు అనే దాని మీద ధ్యానిస్తాం. ఈ వాక్యానికి మూల వాక్యము మాథ్యూస్ చాప్టర్ 25 verse 10. మత్తయి సువార్త 25:10 చదువుతలే. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. రెండో భాగం చదవమా. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారు. సిద్ధపాటు ఉంటేనే లోపలికి వెళ్తారు.
ఇవాళ మన ధ్యానం ఏంటంటే 10 మంది కన్యకులు, అందులో బుద్ధి లేని వాళ్ళు 5, బుద్ధి ఉన్న వాళ్ళు 5. అంటే వాళ్ళకి అలా రాయబడలేదు, వాళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తించబట్టి బుద్ధి లేని కన్యకులు అని అన్నారు. అందువల్ల దాని మీద ఇవాళ ధ్యానం అంత ఉంటుందండి. నెంబర్ 1 చదువు తల్లి. పరలోక రాజ్యము 10 మంది కన్యలతో పోల్చబడింది. 10 మంది 10 వర్జిన్స్తో పోల్చబడ్డది. ఏమిటి అనే వివరణలు మనం చూస్తాం. చదువు. కన్యలు సంఘ సభ్యులను సూచిస్తారు. ఈ కన్యకులు అనే వాళ్ళు సంఘ సభ్యులు. వరుడు క్రీస్తును సూచిస్తాడు. ఆ భర్త ఎవరంటే యేసు ప్రభు అండి. వధువు సంఘం అంటాడు. మన సంఘాన్ని ఏమంటే బ్రైడ్ చర్చ్ అంటాడు. మనందరం కూడా ఎవరంటే పెళ్లి కుమార్తె సంఘం. మనందరం ఆ పెళ్లి కుమార్తె కొరకు సిద్ధపడుతున్నాం. అదే మన మెసేజ్ ఇవాళ. మళ్ళీ ఒకసారి చదివి. అది కన్యలు సంఘ సభ్యులను సూచిస్తారు. మనమే కన్యకలమే. వరుడు క్రీస్తును సూచిస్తాడు. ఎవరంటే యేసు ప్రభు. తర్వాత తెలివైన కన్యలు క్రీస్తును స్వీకరించి పరిశుద్ధాత్మను మార్గదర్శిగా తీసుకుంటారు. తెలివితేటలు అంటే ఏమిటంటే ప్రతివాడు తెలివైన అనుకుంటాడు. నీ తెలివితేటలు బాగు చేయాలండి. బాగు చేయకపోతే తెలివితేటలు కాదు. చాలామంది తెలివైన వాళ్ళు అనుకుంటారు, అడుగు తింటుంటారు. చాలామంది తెలివైన వాళ్ళు అంటారు ధ్యాన స్థితిలో ఉంటారు. నీ తెలివితేటలు నేను పైకి తీసుకురావాలి కదా. నీ తెలివితేటలు నీకు ఉన్నత స్థితికి పట్టుకుని వెళ్ళాలి కదా. కనుక అసలు తెలివితేటలు అంటే ఏంటి, తెలివైన వాళ్ళు ఏంటి చెప్తున్నాడు. చదువురా. తెలివైన కన్యలు క్రీస్తును స్వీకరించి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది లోకానుసారమైన తెలివితేటల గురించి మాట్లాడలేదు. దైవికమైన తెలివితేటలు ఏంటంటే మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే యేసు ప్రభుని స్వీకరిస్తారు. దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఒకడు నూతనముగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడడు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించడు. మారు మనసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా తల్లి గర్భంలో 1953వ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున పుట్టాను. యేసు ప్రభువులో 1972వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు యేసు ప్రభువులో పుట్టాను. ఆ రోజులాగా అయితే దేవుడు నన్ను తన మార్గాల్లో నడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదటి అనుభవం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభుని తెలుసుకోవడం కాదండి ఇక్కడ ముఖ్యం. యేసు ప్రభుని కలిగి ఉండాలి. ఏంటి చాలామందికి రహస్యం అర్థమవుతుంది ఏంటంటే యేసు ప్రభుని కలిగి ఉంటే నువ్వు అన్నీ కలిగి ఉంటావు. దావీదు గారు ఏంటంటే నువ్వు నాకు ఉంటే చాలు, లోకంలో ఏది అక్కర్లేదంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఉంటే అన్నీ నీకు ఉంటాయి. యేసు ప్రభు ఉంటే ఆరోగ్యం ఉంటుంది. యేసు ప్రభు ఉంటే ఐశ్వర్యం ఉంటుంది. యేసు ప్రభు ఉంటే అన్నీ ఉంటాయి నీకు. ఇవాళ ప్రజలకు ఏంటంటే యేసు ప్రభు అవసరం లేదు, అన్నీ కావాలి. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటే ఇవాళ నాకు రెగ్యులర్గా 4 గంటలు ఇస్తాను. ఇవాళ 3:30కే లేచిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవునితో గోజాడుతున్నాను అనమాట. నా ప్రణాళికలు దగ్గరికి రాబోతున్నాయి జరగడానికి. నాకు ఆటంక బండ్లు ఉన్నాయి. పౌలు గారికి ఎన్ని ముళ్ళు ఉన్నాయండి? పౌలు గారు ఎన్ని ముళ్ళు ఉన్నాయని చెప్పాడు. నాకు ఒక ముళ్ళు ఉండదు. ఎన్ని ముళ్ళు అప్పుడు? ఒకటే. నాకైతే చాలా ముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను సేవ్ చేయడం ఎంత ముఖ్యం, ఈ ముళ్ళుల గురించి కూడా నాకు అంత ఆలోచన. ఒక మంచి పని చేయాలంటే అంత ఈజీ కాదండి. ఇట్స్ నాట్ ఈజీ. వాటిని ఆటంకం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పయోలు అయ్యిండి అవసరం లేదు, నీ ఇంట్లో వాళ్ళు కూడా అయ్యిండొచ్చు. కనుక నువ్వు ఒక మంచి పని చేయాలంటే నువ్వు మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆటంక బండలు తొలగింపబడాలి. లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు, సేవ్ చేయలేవు. నువ్వు ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ ఎజ్రా నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీలకి ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఏంటంటే ఆ ప్రహరీ గోడలంతా కూల్చిపడేశారు. అప్పుడే హెలెనీయులు అనే సంస్కృతి వచ్చింది. యూదులు వెళ్ళి గ్రీకులు పెళ్ళిళ్ళు చేసుకొని శంకర జాతి వాళ్ళకి అన్నారు. వాళ్ళే హెలెనీయులు, సమరయులు అంటారు ఇంకొక భాషలో. ఈ హెలెనీయుల సంస్కృతి అలెగ్జాండర్ అనేవాడు కూడా ప్రమోట్ చేశాడు హెలెనీయులు అనే సంస్కృతిని. హెలెనీయులు అంటే ఎవరంటే శంకర జాతి వాళ్ళు అనమాట. వాళ్ళకి పౌరుషం వచ్చింది మన గోడ కట్టాలి అని. కట్టడం మొదలుపెట్టారు. ఈ శత్రువులు వస్తున్నారు. అప్పుడు వాళ్ళు గోడ ఎలా కట్టదండి. ఇశ్రాయేలీలు చాలా తెలివైన వాళ్ళు అండి. ఎంత తెలివైన వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో ఇరాన్ అనేవాడు ఇశ్రాయేల్ మీద 300 మిసైల్స్ వదిలేడండి. ఇరాన్ అంటే పెద్ద దేశం, ఇశ్రాయేల్ చిన్న దేశం. 80 లక్షల మంది జనం అంతే. ఇటు నుంచి అటు 1 గంట ప్రయాణం అంతే. ఈ మీదకి ప్రయాణం అయితే 3-4 గంటల ప్రయాణం. చిన్న దేశం.
వాడు ఏమనుకున్నాడంటే ఇరాన్ చాలా చిన్నవాళ్ళు ఇలా మాత్రం అనుకున్నాడండి అంతే. 300 మిజైల్స్ వేసాడు. రెండో రోజునే ఇరాన్లోని సెంట్రల్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఆ న్యూక్లియర్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ మొత్తం అన్నిటి నిర్వీర్యించేసి వచ్చారు ఇజ్రాయేల్. వచ్చి ఏం చెప్పారంటే, ఇది నీకు ఓన్లీ శాంపిల్ టేస్ట్ చూపిస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఇరాన్ ఉండదని చెప్పి. ఇరాన్ పరిస్థితి ఏంటంటే, ఇజ్రాయేల్ నాకు ఏం చేయలేదని చెప్తాడు ప్రపంచానికి. వీడి ఫోటోలన్నీ చూపిస్తాడు ప్రపంచానికి, వీడు ఏడ్ చేసాడు. అలా ఇస్రాయేలీలు ఆర్ వెరీ పవర్ఫుల్ అండి. ఇస్రాయేలీలు ఎంత పవర్ఫుల్లో యేసుప్రభుని కలిగి ఉన్నాడు అంతే పవర్ఫుల్. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, గోడ కట్టాలంటే శత్రువులు వచ్చేస్తున్నారు, యుద్ధం చేయాలి. అందుకే వాళ్ళు ఏం చేశారండి, గోడ కట్టడానికి అవసరమైన పరికరాలు ప్లస్ పక్కన ఏంటండి బల్లెము, కత్తి, డాలు. శత్రువు వస్తున్నాడంటే కత్తి డాలు అవి తీసి యుద్ధం చేసేవారు. శత్రువు రావట్లేదంటే గోడ కట్టేవారు. దట్ ఈస్ అ విజ్డమ్ అండి, అది విజ్డమ్. ఇవాళ మన జీవితాల్లో పైకి రావాలంటే అంత ఈజీ ఏం కాదండి. నిన్ను కిందకి నొక్కాలని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. విలన్స్ 2 రకాలు ఉంటారు. ఒక విలన్ అంటే నీకు ఎదురుగా కత్తి పట్టుకొని వస్తాడు, ఇంకో విలన్ నీ పక్కనే ఉంటాడు బ్రూటస్ లాగా. ఆ బ్రూటస్ నీకు తగ్గుకోవడం అంత ఈజీ కాదు. నీ ఇంట్లోనే ఉంటారు విలన్స్, నీ పని చేయనివ్వరు, నీకు ముందుకు వెళ్ళనివ్వరు. ఇవాళ 3:30కి లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఏడుస్తూ ప్రార్థన చేశారు, ప్రభా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు నాకు ఇవ్వబోతున్నారు కదా, నాతో పని చేసే మనుషులు నాకు ఇవ్వండి అండి. నేను గత వర్కర్స్ మీటింగ్లో కూడా చెప్పాను, ప్రభా నా చర్చిలో అనవసరమైన మనుషులు తీసి ప్రభు అని ప్రార్థన చేస్తాను. మారిన వాళ్ళు ఎందుకండి ఇక్కడ అనవసరం కాదండి. యోధాల్లో వేరవుతారు లాస్ట్కి వచ్చేసరికి. యోధా టైం ఇచ్చాడు కదండి, 3.5 సంవత్సరాలు టైం ఇచ్చాడు, మారలేదు వాడు. యేసురావు గారు చాలా బాధపడ్డారు వాడి గురించి. యోధా ఈ పని నువ్వు కాబట్టి ఇంకెవరైనా చేస్తారు యోధా. ఇంకా భయంకరమైన మాట వాడారు ఏంటంటే, నీ తల్లి గర్భం పుట్టుకుంటుంటే మేలు అని చెప్పాడు. కనుక ఎవడు యోధాగా తయారవుతాడో, ఎవడు సేవను వాడు పోటీ చేసుకుంటాడో తెలియదండి. ఇవాళ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దానికి మూలవాక్యం ఏంటంటే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు తుదకది నాశనాన్ని. ప్రతివాడు సేవ చేస్తున్నాను అనుకునే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. యోధా కూడా సువార్త రాశాడు, మరి అది పెట్టాలా బైబిల్లో? యోధా రాసిన సువార్త నరకంలో ఉంటాడు, అటు సువార్త పెట్టాలా బైబిల్లో? అంటే మంచోళ్ళు కూడా పెట్టలేదు అనుకోండి. బత్తలోమి సువార్త చాలా పవర్ఫుల్ సువార్త రాశాడు బత్తలోమి, కానీ బత్తలోమి కూడా పెట్టలేదు. బత్తలోమి ఒక్కడే ప్రస్తావిస్తాడు ఆ సిలువ మరణం గురించి చెప్పేటప్పుడు. ఆ సిలువ జరుగుతునేటప్పుడు పరలోక రాజ్యం అంతా కూడా భూమి మీదకి రావడం అనేది బత్తలోమి ఒక్కడే రాస్తాడు. చదవమా అదే ఇప్పుడు చదివింది. తెలివైన కన్యలు క్రీస్తును స్వీకరించి. ఇక్కడ ఒకటే మీరు గమనించుకోండి, నువ్వు తెలివైన వాడు అయితే, తెలివైన దాని అయితే ఈ పాట పాడాలి ఏంటి, యేసు చాలును నాకు వేరే ఊసు అక్కర్లేదు. నాకు యేసు ప్రభు తప్పితే నాకు 1 నిమిషం కూడా నేను ఒకటికి ఇవ్వనండి. నా 1 నిమిషాన్ని కూడా ప్రపంచానికి కానీ ప్రపంచ పనులకు కానీ ఓన్లీ థింగ్స్ దేనికి ఇవ్వనండి. నేను ప్రయాణం చేసినా యేసు ప్రభు గురించే ప్రయాణం చేస్తాను, మాట్లాడైనా యేసు ప్రభు గురించే మాట్లాడతారు. నాకు ఫ్రెండ్ ఎవరైనా ఉంటే యేసు ప్రభులనే ఫ్రెండ్స్ తప్ప యేసు ప్రభు లేని స్నేహితులు కానీ బంధుత్వాలు ఏం అవసరం లేదండి. కారణం ఏంటండి, నీతిమంతుల సభలో పాపుల సభలో నీతిమంతులు నిలబడలేరు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. ఎంత భయంకరమైన మాట కదండి. లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. అంటే వైరంతో ఉన్నతో ఆయన వెళ్ళి స్నేహాలు చేస్తామాను, వాళ్ళతో టైం గడుపుతామాను అంటే వాళ్ళందరూ గమనించుకోండి. ఇవాళ నేను పరుగులు తీస్తున్నానండి. ఐఎమ్ కౌంటింగ్ ఎవ్రీ మినిట్. ప్రతి గడియ విలువైనది, అమూల్యమైనది ప్రతి గడియ కూడా. ఇవాళ ఒక రోజు వెళ్ళిపోయిందంటే నిజంగా మళ్ళీ రోజు నీకు రాదు. ఈ లోకంలో జీవించిన రోజు అంటే అది అనవసరమైంది నీకు. దేవుని కొరకైనా చేసావు ఇవాళ ఈ 24 అవర్స్లో యూ డిడ్ ఎనీథింగ్ ఫర్ జీసస్? ఏమైనా చేసావా ఈ వారంలో యేసు ప్రభు గురించి? ఏమైనా చేసావు? ఒక్కటి చిన్నది చేసావా? ఒక్కడిగానే చెప్పావు యేసు ప్రభు రక్షకుడని? సో వెరీ కేర్ఫుల్. మొదట బుద్ధి గల కన్యకుని లక్షణం ఏంటంటే ప్రభుని కలిగి ఉండడం. తర్వాత పరిశుద్ధాత్మను మార్గదర్శిగా తీసుకుంటారు. పరిశుద్ధాత్మను మార్గదర్శిగా తీసుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ అంటే ఎవరండి? దేవుడే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మని మార్గదర్శిగా అంటే ఆయనే మనం గైడ్ చేయాలి. ఆత్మ నడుపు సత్యంలోనికి నన్ను ఇప్పుడే. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడంతే. క్లియర్ కట్.
నీలో విధిగా దేవుని ఆత్మ ఉండాలి, ఆత్మ నిన్ను నడిపించాలి. అండి నాకు దేవుని ఆత్మ చెప్పకుండా ఏ పని చేయనండి. నాకు పలానా మనిషి దూరంగా ఉండమంటే దూరంగా ఉంటున్నాడు, ఎంత పెద్దోడైనా దూరంగా ఉంటున్నాడు. దేవుని ఆత్మ నాతో చెప్పాలి, ఆత్మ నన్ను నడిపించాలి. ఏంటి ఆత్మ నడిపిస్తుందా? ఫిలిప్ని తోడుకొని వెళ్ళింది కదండి, అరణ్య మార్గంలో ఆత్మ తోడుకొని వెళ్ళిపోయింది ఫిలిప్ని. సో దేవుని ఆత్మను నడిపిస్తుంది. ఈ రెండు కంపల్సరీ అండి. యేసు ప్రభువుని కలిగి ఉండాలి, దేవుని ఆత్మ మార్గదర్శకాలు ఉండాలి. తర్వాత తెలివైన కన్యలు యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి ఆయన సువార్త బోధించబడిన వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తారు. మళ్ళీ చదవండి అది. తెలివైన కన్యలు యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు మీద ముందు విశ్వాసం ఉంచుతారు. తెలివైన వాళ్ళకు ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంటారు. తర్వాత ఆయన సువార్త బోధించబడిన వ్యక్తులకు వ్యక్తులు ఉన్నారు చూసారా, వారికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఎవరి గురించి చెప్తున్నారండి? కన్యకల గురించి చెప్తున్నాడు, స్త్రీల గురించి చెప్తున్నాడు. ఏంటి వాళ్ళు మన సంఘంలో పనిచేసేదంతా ఎవరండి? సువార్తికులు ఎవరండి? అందరూ స్త్రీలే. అది దేవుడు మీకు ఇచ్చిన ఘనత. అలాగే ఇక్కడ ఏ పని చేసినా ఎవరు చేస్తున్నాడు? ఆడవాళ్ళే చేస్తారు అంతా కూడా. అదేంటండి పాస్టర్ గారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఎందుకు చేయరంటే 12 మంది అపోస్తులు పెట్టుకున్నారు కదా యేసుప్రభు గారు. శిష్యులు కాదు, అపోస్తులు. శిష్యులు అంటే అందరూ శిష్యులే. 70 మంది ఉన్నారు, 120 మంది అన్నారు. మత్తయి సువార్తలో ఏమన్నాడు? మీరు వెళ్ళి అందరినీ శిష్యులుగా నాకు తయారు చేయమన్నాడు. చాలామంది శిష్యులు ఎంతమంది అంటే 12 మంది అని చెప్పారు. 12 మంది శిష్యులు కాదు, 12 మంది ఎవరండి? అపోస్తులు. ఈ అపోస్తులు అందరూ ఆడాలా మగవాళ్ళ? మగవాళ్ళే కదా. ఒకడు వెళ్ళిపోయాడు, 11 మంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎన్నుకున్నారు. శిలువ మరణం పొందండి వీళ్ళందరూ అక్కడ ఉండాలా వద్దా సార్? ఉన్నారు. ఎవడైనా? ఎవడో లేడు. అక్కడ ఎవరు ఉన్నారండి? మగ్దలేనే మరియా, యేసు తల్లి అయిన మరియా, సలోమి, వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఆడవాళ్ళే ఉన్నారు అక్కడ. ఏమండి ఇవాళ మీరందరూ ఒక తలగా లెక్క పెట్టండి. ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు మగవాళ్ళు. మన చర్చ్ గురించి చెప్పట్లేదు నేను. ఏ చర్చ్ కానీ లెక్క పెట్టండి తలకాయలు. 1000 మంది ఆ సభ్యులు ఉంటే 800 మంది ఆడవాళ్ళే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ స్త్రీలకు ప్రాధాన్యత ఉందా లేదా? ఉందా లేదండి? ఎంత ప్రాధాన్యత అంటే ఆ గాబ్రియల్ దూత మరియ గారి దగ్గరికి వచ్చింది. అమ్మ దయాప్రాత్రాల సమయం అంటే ఏడు చెప్తుందని ఆలోచించింది. నువ్వు ఇలాగా పిల్లని అంటావా అండి? పిల్లని కానీ అది ఎలా సాధ్యం? నాకు ప్రాధాన్యమైంది, పెళ్ళి అవ్వలేదు ఇంకా, ఎలాగని. అప్పుడు ఏముందండి ఆవిడ దూత ఏమన్నది? నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు అని. ఏంటో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తుందంటే అది ఆవిడకి ఒక ఛాలెంజ్తో కూడుకున్న విషయం కదా ఆవిడకి. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఆ మరి అనే ఒక వ్యక్తిని ఒక సాధనంగా అక్కడ వాడుకున్నాడు. అక్కడ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే ప్రపంచంలో అంతమంది కన్యకలు ఉంటే ఒక కన్యకని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ప్రపంచంలో అనేక మంది ఉంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ అందుకే మన సువార్తికులకు చెప్తాను, మీరు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, సువార్తికులుగా జీవించండి, మారు మనసు పొందండి అని చెప్తుంటా. యూఆర్ వెరీ వాల్యుబుల్ పర్సన్. సువార్తికురాలంటే చిన్నదాని కాదు, కాపర్ అంటే చిన్నోడు కాదు. రేపు నేను 50 మంది పాస్టర్స్తో మాట్లాడడానికి వెళ్తున్నానంటే నాకు ఎంత ఆనందం అంటే, సంఘాన్ని నడిపించే కాపరికి వెళ్ళి నేను చెప్పగలుగుతున్నాను. ఒక ఆనందం నాకు. 50 మంది అంటే ఎంతమంది చెప్తున్నట్టంటే నీకు 5,000 మందికి నేను అక్కడ చెప్తున్నట్లు లెక్క. చాలా ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ చదివేదంటారు. తెలివైన కన్యలు యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి ఆయన సువార్త బోధించబడిన వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇవాళ కుటుంబం నిలబడ్డదంటే స్త్రీల వల్ల నిలబడుతుందండి. సంఘం నిలబడ్డదంటే స్త్రీల వల్లే నిలబడుతుంది. తర్వాత కన్యలు దీపము లేదా జ్యోతిని మోసుకెళ్తున్నారు. దీపము లేక జ్యోతిని మోసుకొని వెళ్తున్నారు. వారు పెళ్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. కన్యకలు దీపము లేక జ్యోతిని మోసుకెళ్తున్నారు. జ్యోతిని, దీపం అంటే వెలిగించేది, జ్యోతి అంటే ప్రకాశించేది. రెండింటికి తేడాలు ఉన్నాయండి. చదవ ఇక్కడ ఏంటిది? కన్యలు దీపము లేదా జ్యోతిని మోసుకెళ్తున్నారు. దీపము ప్లస్ జ్యోతి అంటే దీపం అంటే వెలిగించబడేది, జ్యోతి అంటే ప్రకాశించేది. దేనికి తీసుకెళ్తున్నారు? చదువు. వారి పెళ్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. దేని గురించి అండి ఇది? పెళ్లి కొడుకు రాక గురించి. ఇక్కడ పెళ్లి కొడుకు అంటే మళ్ళీ పెళ్లిళ్ళు అయిపోయిన ఇంకో పెళ్లి గురించి చూడకండి.
పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడ ఏ భర్త గురించి చెప్తున్నాడండి? ఈ పనికిమాలిన భర్తల గురించి కాదు. ఏ భర్త అండి? జీవాధిపతి అయిన దేవుడి గురించి చెప్తున్నాడు. రెండవ మళ్ళీ చదువురా. వారు పెళ్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. దేని గురించి ఎదురు చూడాలండి? మనం ప్రభు రాకడ గురించి ఎదురు చూడాలి. అదే మనకి సమస్తం అండి. ఈ భూమి మీద నువ్వు భర్త గురించి ఎదురు చూసావనుకోండి, నిరుత్సాహపడతావు. భార్య గురించి ఎదురు చూస్తే నిరుత్సాహపడతావు. చదువు అదే మాట మళ్ళీ. వారు పెళ్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి గురించి ఎదురు చూడాలండి? మన పెళ్లి కొడుకు రాక గురించి ఎదురు చూడాలండి. ప్రియుడు రాకడ గురించి ఎదురు చూస్తే కష్టాలు ఎదుర్కొంటాం, నిరుత్సాహం ఉంటుంది. అండ్ నా వరకైతేనండి, నా కళ్ళు ఎదురుగా పాస్టర్ గారు బాబు ఎవరు ఉండరండి. నాకు ఆమె గారు ఎదురైతే ఒక భార్య ఉందని అనుకుంటానండి, ఎదురైతే కొడుకు ఉన్నాడు అనుకుంటాను. నా ఎదురుగా మనసు వాచ కర్మ నా యేసుప్రభు ఉంటానండి. నా మనసు అంతా యేసుప్రభు ఉంటుంది. చెప్తున్నాను కదా, రాత్రి 3:30కే పడక మీద తెలివి వచ్చేసింది. వెంటనే ప్రేయర్ చేసుకోండి, మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసుకోండి. ఏంటి, యేసయ్యతో సహవాసం చేసి చూడండి. మీరు ఎవ్వరిని ప్రేమించలేరండి భూమి మీద. మనుషుల ప్రేమల్లో మోసం ఉంటుందండి. భార్యాభర్తల ప్రేమ నిజం అనుకుంటున్నారు కొంపదీసి అండి. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోయి మోడిగా మిగిలిపోతుంది. అది అసలు ప్రేమ. ఏమండి, భర్త ఎదురుగా అడిగితే చెప్పరు, కానీ ఆడవాళ్ళందరినీ సీక్రెట్ బ్యాలెట్లోకి ఒక రూమ్కి పిలిచి, అమ్మ నీ భర్తతో సంతోషంగా ఆడుతుంటే నాకు సంతోషించండి పాస్ట్ గారు. ఏ భార్య కూడా నా భర్తతో నేను హ్యాపీగా ఉంటున్నానని చెప్పదు ప్రపంచంలో. భర్త ఎదురుగా ఉంటే అని చెప్పరు, అంతే. కనుక ఇప్పుడు ఎవరి గురించి మనం ఎదురు చూడాలి? దేవుడి గురించి ఎదురు చూడాలి. నిరుత్సాహపడమండి ఎప్పుడు కూడా. మనుషుల ప్రేమల్లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఎంత ఇస్తావు, ఎంత ఇస్తావు, ఇది ప్రేమిస్తే అది ప్రేమిస్తావు. దేవుని ప్రేమలు అవి ఉండవండి. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోతాయి. ఎన్నడూ మారనిది ఆ యేసుని. దేవుని ప్రేమలో యొక్క ఇవే ఉండవండి. అంటే ఇది ఇస్తేనే అది ఇస్తాను అనేది ఏమి ఉండదండి. అన్కండిషనల్ లవ్. అది నేను మనస్ఫూర్తిగా తెలుసుకున్నానండి. మీరు మనుషులు ప్రేమించి చూడండి, వాళ్ళు మీరు అర్థం చేసుకోలేరు. మీరు మనుషులు గౌరవించి చూడండి, వాళ్ళు మీరు అర్థం చేసుకోలేరు. కానీ యేసయ్య నిన్ను అర్థం చేసుకునే దేవుడు. తర్వాత తెలివి తక్కువ కన్యలు దీపాలతో విడిగా నూనె తీసుకుపోలేదు. దీపాలతో నూనెను విడిగా తీసుకొని పోలేదు. నూనె అంటే ఏంటండి? ఆత్మ అనమాట, స్పిరిట్ అనమాట. ఇక్కడ తెలివి తక్కువ అంటే మొత్తం 10 మంది పిలువబడ్డారు. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళుగా గుర్తించబడ్డారు. అక్కడ తెలివి తక్కువ కన్యలు వారితో పాటు నూనె తీసుకొని పోలేదు. అంటే ఏంటంటే, ఒకవేళ పెళ్ళి కొడుకు రాకడం ఆలస్యం అయితే మాకు నూనె సరిపోవాలి కదా. అందుకే అన్నాడు ఏంటంటే, నూనె దేంతో పోల్చుకొని చేయండి? ఆత్మతో పోల్చుకొని. ఆత్మను మీరు ఆర్పకుడి, ఆత్మ దీపమును వెలిగించు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆత్మ మారిపోయిందో నీకు మొదట జరిగేది ఏంటి తెలుస్తుంది? నువ్వేటి చేస్తావు నీకు తెలియదు. ఫస్ట్ అన్ని స్నేహాలు మొదలు పెడతావు, లోక స్నేహాలు మొదలు పెడతావు, లోకైచ్ఛల వైపు వెళ్తావు, శరీర ఆస్తుల వైపు వెళ్తావు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, దానికి వెళ్ళిపోతుంది నీకు. ఎప్పుడైతే ఆత్మ నీలో లేదో నీకు త్రాగుడు మీద, శరీర వాంఛల మీద, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఇల్లీగల్ థింగ్స్, అనవసరమైన వాటి మీద నీ మనసు వెళ్ళిపోద్దండి. నీ దేవుని మీద మనసు పెట్టండి. నీకు దేనికి మీద మనసు ఉంటుంది, నీకు కనిపించదు, నీకు ప్రపంచం కనిపిస్తుంది. నీకు ప్రార్థనా జీవితంలో ఉంటే అదేనండి మనకు వచ్చే బెనిఫిట్. అది మీరు ప్రార్థనలో ఉండండి, మీకు యేసుప్రభుతో పాటు కనిపించడు. మీకు ఈ లోకంలో ఏది కనిపిస్తుందండి. నన్ను ఎవడు కూడా 1000 కోట్లు ఇచ్చి కొనలేడండి. నాకు డబ్బు కావాలి, 100 కోట్లు కావాలి నా ప్రాజెక్ట్కి. కానీ 1000 కోట్లు ఇస్తాను యేసుప్రభుని వదిలేండి, అక్కడ 1000 కోట్లు అవసరం లేదు నాకు. మనసు అంతా ఎవరు ఉండాలండి? యేసయ్య ఉండాలి. ఈ తెలివి తక్కువ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి కావాల్సిన నూనె పట్టుకెళ్ళలేదు. అంటే కొంతవరకే వాళ్ళు విశ్వాసం పెట్టుకున్నారు, కొంతవరకే వాళ్ళు ప్రార్థనా జీవితం పెట్టుకున్నారు, కొనసాగింపు లేదు ఆధ్యాత్మిక జీవితంలో. ఏమంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు గారి తర్వాత అటువంటి పర్సనాలిటీ పౌలు గారే. అలాంటి వాడు ఏమంటున్నాడండి? స్వార్థను ప్రకటించి కడకు నేను భ్రష్టుడిని అయిపోతానంటే నువ్వు నేను ఎక్కడ ఉంటామండి? మనం ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుందండి. నా ఎదురుగా ఈ పాడైపోయిన సేవకులందరిని పెట్టుకుంటానండి.
పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళు జోకర్స్లాగా తిరుగుతున్న సేవకులందరిని ఎదురుగా పెట్టుకుంటారు. డబ్బు గురించి అమ్మబడిపోయిన సేవకులందరిని ఎదురుగా పెట్టుకుంటానండి. యేసయ్య కొరకు జీవించాలి, యేసయ్య కొరకు మనం చనిపోవాలండి. అది కొనసాగించాలంటే ఏముండాలి? నీతో ఆ నూనె ఉండాలి. నూనె అంటే ఏంటండి? ఆత్మ ఉండాలి. తర్వాత తెలివైన కన్యలు దీపాలతో పాటు విడిగా నూనె తెచ్చుకున్నారు. దీపాలతో పాటు విడిగా నూనె తెచ్చుకున్నారు అంటే ఏంటండి? వాళ్ళ యొక్క ఆత్మను వాళ్ళు కాపాడుకున్నారు. ఆత్మను ఆర్పలేదు. వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆత్మ ఆరిపోయిందని వెయిట్ చేస్తున్నావు నీకు తెలియదు, ఏంటి మాట్లాడుతావు నీకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావు కూడా నీకు తెలియదండి. అందుకేంటంటే దుష్ట సహవాసము మంచి నడవడి పాడు చేసేస్తుంది. అన్ని జనాలు వెళ్తున్నారు అనుకోండి, ఆడ మాట్లాడి నేను ఊరకి ఎక్కుతుంటాయి కదా, ఆడ వ్యాపారాల గురించి చెప్తారు, డబ్బుల గురించి చెప్తారు, అందమైన స్త్రీల గురించి చెప్తారు, అందమైన మనుషుల గురించి చెప్తుంటే వాటి మీద నీ మనసు వెళ్ళిపోతుంది. విశ్వాసంతో కూర్చోండి. వాళ్ళు ఏంటి మాట్లాడతారని ప్రార్థనా జీవితం గురించి చెప్తారు. దేవుడు ఈమెయిల్ చేసాడు, నాకు దేవుడు అద్భుత కార్యం చేశాడు సార్ మా ఇంట్లో అని చెప్తాడు. మనకి ఛాలెంజ్ వస్తుంటుంది. వాళ్ళకి ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు, నేను ప్రార్థన చేస్తున్నాను, మనం పురుకొల్పుకుంటాం. అది ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదివారు. అది తెలివైన కన్యలు దీపాలతో పాటు విడిగా నూనె తెచ్చుకున్నారు. తర్వాత యేసు చెప్పిన పాఠం జాగ్రత్తగా, అంటే ఇందులో యేసు ప్రభు గారు మనకు బోధించేది ఏంటంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటంటే పడిపోకుండా జాగ్రత్తగా ఉండడం, నాశనం అయిపోకుండా జాగ్రత్తగా ఉండడం. అప్రమత్తంగా ఉండంటే అధికంగా జాగ్రత్తగా ఉండడం. అండ్ ఇవాళ దేవుడిని కొంత డబ్బు ఇస్తాడండి, డబ్బు ఇస్తాడు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉండాలా లేదా? అంటే డబ్బు ఇచ్చాడు, ఇష్టానుసారం గడిచిపెట్టి మళ్ళీ అప్పులకు పోతావా, మళ్ళీ రోడ్ల మీద పోతావా? నువ్వు షుడ్ వెరీ కేర్ఫుల్. దేవుడు ఒక దీవెని ఇచ్చాడు, నీకు సేవ చేయరా అని చెప్పాడు, చెయ్యాలి. అది వదిలిస్తే ఎక్కడికి పోతే దేవుడు తీసిస్తే నేను అక్కడి నుంచి. ఏషా గురించి అక్కడ ఏం రాయబడ్డదండి? ఏషావు శ్రద్ధతో తర్వాత ఎదికాడు కానీ ఆవిడికి దొరకలేదు అండి. దేవుడు సౌలు రాజుని పిలిచాడు, అది చెప్పిన పని చేస్తాడు, ఉంటాడు కదా, రాజుగానే కొనసాగుతాడు. దేవుడు చెప్పిన మాట వెళ్ళి తోస్తాడు అంతే. దేవుడు ఒక్కసారి నేను తోసిస్తే సార్ నువ్వు మళ్ళీ రాలేవండి. చాలామందికి అర్థం కాదు. షుడ్ వెరీ కేర్ఫుల్ అండి. భయముతో వణకుతో మీ రక్షణ కొనసాగించుకోండి. బి హంబుల్, ట్రెంబుల్ ఇన్ ద సైట్స్ ఆఫ్ ద గాడ్. భర్త దగ్గర ఏంటి మీరంటే భయం అండి అట్లా కాదు. అక్కడ దేవుని ఎదుట భయంగా ఉండాలి. అర్థమవుతుందండి? నటన కాదు భయము భక్తి అంటే. అంటే గాడ్లీనెస్ అనేది వేషం కాదండి, భక్తి అనేది నిజమైనది. తర్వాత దీపాలు నిరంతరం వెలిగేలా చేయడానికి, కాంతి కోసం కొట్టబడిన స్వచ్ఛమైన ఒలీవ నూనెను ఉపయోగించమని ప్రభువు ప్రాచీన కాలంలో ఇశ్రాయేలు పిల్లలకు ఆజ్ఞాపించాడు. ఏంటి స్వచ్ఛమైన ఒలీవ నూనె అంటే? ఆత్మల గురించి చెప్తున్నాడు. ఆ నూనె అంటే ఆత్మ జరిగిన దురాత్మలు ఉన్నాయి కదా, అపవిత్రాత్మలు ఉన్నాయి. అలా కాకుండా దేవుని ఆత్మని కలిగి ఉండాలి. దాని గురించి ప్రాచీన గ్రంథాల్లో రాశారు. దానిలో లెవిటికస్ 24:2, లెవిటికస్ 24:2, లేవి గ్రంథము 24:2. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. అంటే నీ ఆత్మ ఎలాగ ఉండాలండి? పరిశుద్ధాత్మ ఉండాలి, నిష్కలంకమైనది ఉండాలి. అపవిత్రాత్మలతో నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. అండ్ దేవుని సన్నిధిలో దురాత్మలు కూడా వచ్చేస్తుంటాయి. ఈ భాషలతో మాట్లాడేటప్పుడు చాలామంది దురాత్మలతో భాషలతో కూడా మాట్లాడతారు. అంటే చాలామంది దైవ శాఖలు భ్రష్టులు ఎందుకు అయిపోతారంటే వాడికి దేవుడు ఆత్మ మాట్లాడుతుంటుంది. ఏ ఆత్మ అంటే మాట్లాడేది? వెలుగుదూత మాట్లాడుతుంటుంది. వాడిని దేవుడు ఉన్నాను అనుకుంటుంటాడు, నేను దేవుని వాక్యమే చెప్పేస్తున్నాను అనుకుంటాడు. ఏంటంటే వాడిని నడిపిస్తుంది వెలుగుదూత, వాడిని నడిపిస్తుంది. బీ కేర్ఫుల్. ఇప్పుడు మనం బైబిల్ ఎవరిలోనికి వెళ్ళే ముందు దాని ఫస్ట్ రెఫరెన్స్ రెండు చూసుకొని అప్పుడు మూల వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 25:8-9 దాని కంటిన్యూషన్లోకి వెళ్తాండి. మొట్టమొదటి చదువుతాను, 8 చదువు. బుద్ధి లేని ఆ కన్యకలు. ఇప్పుడు మన ఉదంతంలోనికి వెళ్తున్నాం, మూలవాక్యంలోకి వెళ్తున్నాం అండి. ఇంతవరకు వివరణలు చూసుకున్నాం, చదవమా? బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చునవు గనుక, దివిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి ఈ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి, నూనెలో కొంత మాకు ఇవ్వండి అని. ఫస్ట్ థింగ్ ఇది చేసిన పొరపాటు ఏంటండి? నూనె తెచ్చుకోలేదు ఎక్స్ట్రా. రెండోది ఏం చెప్తున్నారండి? మీ నూనె కూడా మాకు ఇవ్వండి అంటున్నాడు.
మళ్ళీ చదువుతలేదు. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి ఇవ్వండి అని అడిగారు. అంటే ఏంటండి, ఇండైరెక్ట్గా వాళ్ళని కూడా పాడు చేసేడు అనమాట. భక్తి లేని వాళ్ళతో మీరు స్నేహం చేశారనుకోండి, మిమ్మల్ని కూడా పాడు చేసేస్తారు. రోజు ప్రార్థించాలా అలాగే చెప్తారు పాస్టర్ గారు. ఆయనకి ఏముంది, పని పట్టలేదు, ముసలైపోయాడు, అలా ప్రార్థన చేసుకొని ఉండడమే. మనకేంటి, ఎంత పని చేస్తున్నావు, రాత్రి 11 అయిపోతుంది, గిన్నెలు అయితే తోమిన్ని పడుకుండేసరికి మళ్ళీ తెల్లవారు 4 లేకుండా ప్రార్థన చేయడం అంటే ఎంత కష్టమో తెలుసు అని అదే బాధ అని. కానీ ఈవిడతోటి ఎంత కష్టమైనా చేయాలంటే ఈవిడ ఆలోచిస్తుంది. కానీ ఇలా అనమాట వీళ్ళు. ఎవరండి, మాకు నూనె అయిపోయింది, నువ్వు కూడా మాకు నూనె కొద్ది అంటే నేను ఎలాగ నరకని పోతాను, నువ్వు కూడా నాతో పోయి వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ చూసిన ఎవరన్నా ఉంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. క్రికెట్ మ్యాచ్లో అవుట్ అయిపోతాడు, వికెట్ పోతుంది అడిగి, ఆడు నీరసంగా బ్యాట్ పట్టుకొని అలాగే వెళ్తుంటాడు. న్యూ బ్యాట్స్మెన్ వస్తాడు కదా, మీరు గ్రౌండ్లో చూడండి, ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ వాచ్ చేసి చూడండి. ఆ న్యూ బ్యాట్స్మెన్ వచ్చి వాడు ఈయన పలకరించడు, ఈయనకి ఎదురుగా ముఖం పెట్టి ఇలా సైడ్గా చూసి వెళ్ళిపోతుంటాడు. కారణం ఏంటి, ఈడు ఆల్రెడీ వీడికి సెండావది పట్టేసింది, వికెట్ పోయింది, వీడికి సెకండ్గా నిస్తే నా వికెట్ కూడా పోతుందని భయం ఉంటుంది వీడికి. ఆ భయం మనకు లేకపోతే అండి విశ్వాసంలో కొనసాగలేమండి. నేను నిజంగా చెప్తున్నానే, దేవుడు నా మాటలు వింటాడు. నా దృష్టి ఎదుట పాస్టర్ గారు కానీ బాబు నాకు వాళ్ళు ఎవరు ఉండరండి. నా విశ్వాసం లెవెల్స్ వేరు, అమ్మగారి విశ్వాసం లెవెల్స్ వేరు, నా విశ్వాసం లెవెల్స్ వేరు, సామిల్ గారి విశ్వాసం లెవెల్స్ వేరు. నా విశ్వాసంలో సామిల్ గారు రమ్మంటే రావాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. మై ఫెయిత్ ఈజ్ మై ఫెయిత్, అమ్మగారి ఫెయిత్ ఆవిడదే. ఒక సత్యం తెలుసుకుంటే ఎవడైనా జీవితంలో బాగుపడతాడండి. ఎవడైనా అది నేను తెలుసుకున్నాను. తల్లి గర్భము నుండి దిగంబరనే ఒంటరిగా వచ్చాను, మళ్ళీ ఒంటరిగా వెళ్ళిపోతాను. ఆ తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు మా భర్త వల్లే నేను ఎలా ఉన్నానండి, ఆ తాగుబోతుడి వల్ల నా బండి లాగలేకపోయాను యేసు ప్రభు అంటే ఆ దేవుడు ఒప్పుకూడదండి. నీ గురించి దేవుడు అడుగుతాడు, ఆడి గురించి నీకెందుకు. యు షుడ్ వెరీ కేర్ఫుల్. ఎవరు మన పక్కన ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, విశ్వాసంలో ఎన్ని బలపరుస్తున్నారా, బలపరచట్లేదా. నేను ప్రేర్ చేసేటువంటి ఒక అంశం ప్రేర్ చేశాను, ప్రభువా నేను ఎవరు ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకంగా ఉండకుండా నన్ను కాపాడండి. అంటే మనం ఒక్కొక్కసారి తెలియకుండా ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకంగా ఉంటాం తెలియకుండా. నీళ్ళల్లో చూడండి, ఆ అమ్మాయి భక్తిగా ఉందనుకోండి, ఆ ఇంట్లో లేటంటారు, ఏటోనండి దాని భక్తి మర్యాద ఏమదండి, మర్యాదగా మాట్లాడదండి. నువ్వు భక్తిగా ఉండటం నీకు సమస్యే. భార్య భక్తిగా ఉంది అనుకోండి, ఆ భర్త ఏమంటాడండి, పాస్టర్ గారు మా ఆవిడికి మధ్యలో భక్తి ఎక్కువైపోతుందండి, ఇంట్లో పని కూడా చేయటం లేదండి అంటే. అంటే భక్తిగా ఉండడం కూడా సమస్యే. ఏదైనా పొరపాటు జరిగి ఏమే నీ దేవుడు నేను కాపాడలేదా అని అడుగుతున్నాడు, మనకి ఎంత బాధగా ఉంటుందండి. జరిగిన నష్టం కాదు అనే మాట ఎక్కువ బాధగా కలిగిస్తుంటుంది. ఇదే ఎవరండి, మాకు కూడా కొద్దిగా నువ్వు అంటే మేము పాడైపోయావు, మీరు కూడా పాడైపోయింది అని చెప్తున్నారు అనమాట. తర్వాత అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో. చూసారా, అది బుద్ధి ఉండాలి అనమాట. మాకును మీకును ఇది చాలదేమో తెలుసుకోండి. అంటే నీ భక్తి నేను కాపాడాలి అంతే. నీ భర్తకి నీకే సంబంధం లేదు, నీ భార్యకి నీకే సంబంధం లేదు. నేను సామ్యూయల్ గారు చెప్తానండి, ఆయన నా మాట వినాలని ఏం లేదు, ఆయన ఇష్టం, ఆయన లైఫ్ అంతే. ఎవడో ఒకటి మాట వినాలని లేదండి. నీ భక్తి నేను కాపాడుతుంది అంతే. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు పాడైపోకూడదు అవతల గురించి. ఎవడును ఏ విధమ చేతనైనా తన సహోదరిని విమోచించలేడు. చాలామంది ఏంటంటే ఇంట్లో గురించి వీళ్ళు నాశనం అయిపోతాడు, వాడు ఎలాగే బాగుపడ్డాడు, వాడు పాడైపోయి మార్గం వాడు ఎంచుకున్నాడు అంతే. వాడితో పాటు మనం వెళ్ళవలసిన పని లేదండి. నాకు స్నేహితులు లేరండి ఎవరు కూడా, యేసుప్రభువే నా స్నేహితుడు. మీకు నాకు సంబంధం ఏంటండి, యేసుప్రభు సంబంధం తప్ప మీకు యేసుప్రభు అవసరం లేదు, మీకు నాకు సంబంధమే లేదు. జీసస్ ఈజ్ ఓన్లీ అవర్ రిలేషన్. యేసుప్రభువే మన చుట్టారు. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఆ బుద్ధిగల కన్యకలకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఎంత తెలుగుగా చెప్పారండి, ఈ నూనె మన ఎదరికి చాలదు, మీరు అలాగే పోయారు, మేము మాత్రం పోవడానికి సిద్ధంగా లేము అని చెప్పారనమాట. అది ఇండైరెక్ట్గా, అంతేకాదు సార్, మీరు అలాగే పాడైపోయారు, మేము పాడైపోవడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు మూలవాక్యంలోకి వస్తున్నాండి, 10వ వచనం.
వారు కొనబోచుండగా, వారు అంటే ఏంటండి, వీళ్ళు బుద్ధులైన కన్యకలు వెళ్ళి నూనె కొనడానికి వెళ్ళారు. కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అయిపోయింది, టైం అయిపోయింది. పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఎవరు సిద్ధపడి ఉన్నారు? అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి వాళ్ళే లోపలికి వెళ్ళారండి. ఇవాళ అదే మూలవాక్యం. ఇవాళ నీ ఇంట్లో ఎవడు నీతో రాడు, నీ స్నేహితులు నీతో రాడు, ఎవడు నీతో రాడండి. నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆర్ యు రెడీ? నేను సిద్ధపడి ఉన్నాను 100%. ఇప్పుడు కడపరు నోకితే నేను ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నానండి. నాకు బాండేజెస్ ఏం లేవు. నేను పడుతున్న బాధ అంతా ఏంటంటే, ప్రభు సన్నిధి గ్యారంటీకి వెళ్తాను నేను, అందులో సందేహం లేదు. కానీ ఎలాగెళ్ళాలని ఆశిస్తున్నానంటే, బలానమ్మకమైన మంచి దోషం అనిపించుకోవాలని ఆశిస్తున్నాను. దానికి జరగాలంటే నేను అనుకున్న చర్చ్ బిల్డింగ్ రావాలి, ఎంతవరకు ఎన్ని ఆత్మలు సంపాదించి అనేక రెట్లు ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యంకి వెళ్ళాలని తపన పడుతున్నాను. అంతే తప్ప నాకెవడు మనుషులతో సంబంధం లేదండి. నాకెవరితో మనుషులతో సంబంధం లేదు. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. సిద్ధపడి ఉన్నావా నువ్వు? అసలు మన ఉద్యోగాలు మనతో రావండి, మన ఆస్తులు మనతో రావు, మన ఇల్లులు మనతో రావు, మన బంగారాలు మనతో రావు, ఏవి మనతో రావండి. నీ చదువులు నీతో రావు, ఏవి రావు నీతో. కడబోరకుడు మోగితే ఆర్ యు రెడీ? సిద్ధపడి ఉన్నావా ఎత్తబడ్డానికి? అంటే సమాధి దవ్వుకొని గొయ్యి దగ్గర కూర్చోమని చెప్పట్లేదు మీకు. అది ఇంకో 10 సంవత్సరాల టైం తీసుకోవచ్చు, ఇంకో 15 సంవత్సరాల టైం నేను చెప్తున్నాను కదండి. ప్రభు రాకడ ఆలస్యమైతే 49 సంవత్సరాలు ఇంకా బతుకుతారు. 120 సంవత్సరాలు నా ఆయుష్. కానీ అది ఇవాళే ప్రభు రాకడైతే ఇవాళ ఎత్తబడ్డానికి కూడా రెడీగా ఉన్నా నేను. కనుక షుడ్ గెట్ రెడీ. సిద్ధపడి ఉన్నావా? ఇవాళ మెసేజ్ అదే. సిద్ధపడి లేకపోతేనండి ఈ మాట నీకు వర్తిస్తుంది. ఏంటంటే, అక్కడ సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నీ విద్య నీకేం చేయదు, నీ ఉద్యోగం నిన్నేం చేయదు, ఏమి నేను కాపాడవండి. నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలంతే. రెండోసారి ఆలోచించేయండి. రాజశేఖర్ రెడ్డి గారు 2వ తప్ప గెలిచాడండి. ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన బ్రతికుంటే ఇవాళ వరకు సీఎంగా ఆయనే ఉంటాడు. కానీ ఆయన హెలికాప్టర్లో గాల్లోకి ఎగిరింది. ఆయనకు తెలియదు అదే లాస్ట్ అని. ఆయనకు తెలియదండి అదే లాస్ట్ అని. నోబడీ నోస్. నీ జీవితం ఎప్పుడు ఎండ్ అయిపోతుందో నీకు తెలియదు. యూ షుడ్ బి కేర్ఫుల్. ఎలాగని ఎండ్ అయినా సరే తీర్పు చూసాను ముందు నిలబడాలి నువ్వు. దేవుడు నేను అడుగుతాడు, ఇంత టైం ఇచ్చాను నీకు, ఏం చేసావు నువ్వు? ఇంత డబ్బు ఇచ్చాను నీకు, ఏం చేసావు? ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చాను, ఏం చేసావు? ఏంటి, రేపు దినాన్ని 50 మంది పాస్టర్లతో మాట్లాడడానికి వెళ్తున్నానండి. వాళ్ళని పిలిచిన రోజు నుంచి కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను అక్కడ మాట్లాడేటప్పుడు నీ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వాళ్ళకి వెళ్ళాలి ప్రభువా. ప్రతి పాస్టర్ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి ప్రభు. నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అండి, నా మెసేజ్ అయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తాను అనమాట. సామ్యుల్ బాబు గారు ముందు 1 గంటన్నర చర్చ్ ఎలా నడిపించాలి సిస్టమ్స్ చెప్తాను. ఆ తర్వాత నేను ఒక రివైవల్ మెసేజ్ ఇస్తానండి. నేను వాక్యం చెప్పిన వెంటనే ఏడుస్తారండి పాస్టర్. సాక్ష్యాలు వినండి. 1 గంటన్నర వీడియో ఉంది మన దగ్గర. పెద్ద పెద్ద పాస్టర్ ఏడ్స్ ప్రార్థన చేస్తారండి. ఏడ్చి వెక్టర్ ప్రభాకర్ మాట్లాడితే ఎవరికి ఏడుపు రాదండి. వెక్టర్ ప్రభాకర్ మాట్లాడి ఎవరు హృదయం తాకదండి. ఎవరు మాట్లాడాలండి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్స్ ఏంటండి? తప్పులు ఒప్పింపజేస్తాడు, మనిషిని బెండ్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే నీ దేవుని ఆత్మ లేదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. నీ అహంకారంతో, నీ గర్వంతో నాశనాన్ని తట్టి వెళ్ళిపోతుంటావు. భక్తిగా ఉన్నామనుకొని నాశనాన్ని పోతారు చాలామంది. భక్తిగా ఉన్నామనుకొని. తర్వాత అండి, క్రీస్తు ప్రత్యక్షత కొరకు, క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు 1 పేతురు 1:13 కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని, నీ మనస్సుని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నిరీక్షణ కాదండి, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండమంటాడు. మళ్ళీ చదువుతలే. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని, ఈ మనస్సు అనే నడుము ఏం చేసుకోమన్నాడు? కట్టుకోమన్నాడు. మనిషిని నడిపించేది ఏంటండి? మనసే. ఈ మనసే మనిషిని నడిపిస్తుంది. నువ్వు సారా కొట్టుకెళ్ళు, మనసే నడిపిస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళు, మనసే నడిపిస్తుంది. ప్రార్థన చేసుకో, మనసే నడిపిస్తుంది. పనికి మాలి పనులు చేయి, మనసే నడిపిస్తుంది. దాన్ని ఏం చేయాలండి? ఆ మనసును కట్టుకోవాలి, నీ ఆధీనంలో ఉండాలి. దానికి ఏమన్నాడండి పేతురు? మారు మనసు అనే మాట వాడాడు. మీ మనస్సు మారి మీరు
నూతనమైన వ్యక్తులుగా మలచబడాలి. మనస్సుని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. బుద్ధికి ఏంటి రావాలండి? భయము లేని నిబ్బరమైన బుద్ధి ఉండాలి. ఏంటి మనం కొంతమంది గురించి ఏం మాట్లాడితే దాని బుద్ధి అలాంటిదేనండి, ఆడ బుద్ధి అలాంటిదేనండి అంటారు. ఏం బుద్ధి ఉండాలండి? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు ఉండాలి. అంటే దేవుని బుద్ధిని కలిగిన వాడు, కలిగిన దానివి ఉండాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు నాకు ఏటిస్తున్నాడండి? కృప పట్టుకొస్తున్నాడు. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. కృప గురించి నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమంటే ఒకసారి ఆలోచించండి, నేను పడుతున్న బాధ దేనికండి? ఆ కృపలో బలానమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవాలి. ఆశ ఇవాళ కొన్ని వేల మందిని నేను ప్రభు గారు సంపాదించానండి, కొన్ని వేల మందిని. ఇంకా దానికి అనేక రెట్ల ఆత్మలు సంపాదించాలి. ప్రభు గారికి ఇలా వెళ్ళగానే బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవాలని తపన పడుతున్నానండి. అదే ఇక్కడ చెప్తున్నాను. రెండో భాగం చదువుతల్లి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతున్నారు చూసావా? మధ్యాకాశానికి వస్తున్నారు చూసావా? మీకు తేబడు కృప విషయమై. మీకు కృప తేబడుతుంది కదా, కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. సంపూర్ణమైన నిరీక్షణ అది నాకు ఉందండి, దండిగా నాకు ఉందండి, మీకు అందరికీ ఉండాలి. నా ఆశ అండి, నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక గొప్ప సేవకుడిగా సేవకురాలుగా ఉండాలి. అది నా ఆశ. నా ఆశ ఏంటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్. మీలో ప్రతి ఒక్కరూ ఒకరిని దేవుళ్ళో నడిపించాలండి. అలాగే మన సంఘం ఉండాలనేది నా ఆశ అండి. తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవేశము. దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవేశము. ఆదికాండము 7:16. జెనసిస్ 7th chapter verse 16. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. దేవుడు వాటికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగది ఆడది ప్రవేశించండి. ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించలేదు సీరియస్గా? దేవుడు చాలా బాధపడ్డాడు అలా ఆ రోజుల్లో. ఏంటంటే నరుని సృజించినందుకు యెహోవా హృదయంలో సంతాపడ్డాడు. వీళ్ళు నాశనం చేయాలని కోరిక తెచ్చుకున్నాడు ఆయన. ఎలా నాశనం చేయాలనుకుంటే జలప్రలయం ద్వారా వెళ్ళి నిర్మూలన చేసేయాలని డిసైడ్మెంట్కి వచ్చాడు. మరి డిసైడ్మెంట్కి వస్తే మనుషుల సంగతి చూస్తే నోవాహు వాళ్ళ కుటుంబం ఉన్నారు, ఓకే వీళ్ళు ఉన్నారు పర్వాలేదు అనుకున్నాడు. మరి జంతువుల సంగతి ఏంటి? మొత్తం అన్ని ఏనుగులు ఎక్కిస్తే వాడ సరిపోద్దా? పగిలిపోద్దా వాడ? అన్ని పుల్లు ఎక్కిస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు. అక్కడ జిరాఫీలు అన్నీ ఎక్కిస్తే వాడ సరిపోదా? సరిపోదు. అక్కడ ఆ వాళ్ళకి ఎవరు వెళ్ళాలా? ఒక మగపులి, ఒక ఆడపులి వెళ్ళాలి అంతే. ఒక మగేనుగు, ఒక ఆడేనుగు వెళ్ళాలి. ఏంటి ఇప్పుడు మీరు సీరియస్గా ఆలోచించలేదు, నేనంటే చాలా సీరియస్గా ఆలోచిస్తానండి. అడవిలో ఉన్న ఆ సింహాలన్నింటిలో ఒకే సింహానికి కబురెళ్ళింది. హలో మిస్టర్, హౌ ఆర్ యూ? లయన్? ఐమ్ ఫైన్. యూ గాట్ ఇన్విటేషన్. వెళ్ళిపో అక్కడ వాటి దగ్గరికి. మరి నేను ఒక్కడే మీ ఆవిడ కూడా పట్టుకెళ్ళి వెళ్ళు అంతే. ఆ మిగిలిన వాళ్ళకి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు, చెప్పరు కూడా. వీళ్ళకి చెప్తే ఆలోచిస్తారు అని కదలే, వాళ్ళకి చెప్పలేదు. వీళ్ళు చెప్పారనుకోండి ఏనుగులు, ఆ పక్కన ఉన్న ఏనుగులు కూడా మాకు నోవాహు వాళ్ళకి పిలుపు వచ్చింది, జలప్రలయం వచ్చింది, అందరూ నేచురల్, మీరు అందరూ నేచురల్ అయిపోతండి, ఏనుగులు వీళ్ళకంటే ముందు వెళ్ళి ప్రత్యక్షమైపోతారు. అర్థమైందా? అంటే ఏంటండి, సీక్రెసీ కూడా మెయింటైన్ చేయాలి. నీ భక్తిని నువ్వు చాలా కాపాడుకోవాలి. నీ నాన్నమ్మ నీతో రాదు, మీ అమ్మమ్మ నీతో రాదు, మీ తాతయ్య నీతో రాదు. నరకానికి వెళ్ళడం డిసైడ్ అయిపోయిన వ్యక్తులే. నీ మట్టుకు నువ్వు సిద్ధపడి ఉండాలి. యూ షుడ్ గెట్ రెడీ యువర్ సెల్ఫ్. మీరు అలా చేస్తున్నారు పాస్టర్ గారు అంటే అది అవునో కాదో తెలియదు, కానీ నేను మాత్రం ఒక్కడిని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. ఆ పడవలోకి ఒక్కడిని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. షుడ్ గెట్ రెడీ. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆవేళ కబురు వెళ్ళింది, అట్లకి ఎవ్వరు పెళ్ళలేదండి, వాళ్ళకి ఎవ్వరూ పెట్టలేదు. దేవుడే చెప్పాడు, ఒక సింహం ఆడసింహం మగసింహం వెళ్ళిపోయి ఆ వాళ్ళకి, మాకు ఆడ ఏనుగు మగ ఏనుగు వెళ్ళిపోయి, మళ్ళీ ఎక్కువ వెళ్తే కుదరదు కదా, అవే వెళ్ళే అక్కడికి. మిగిలిన వాళ్ళు ఎలా చూస్తున్నారండి, వాళ్ళకి అట్లా పిచ్చోళ్ళ చూస్తున్నాడు. వాళ్ళకి వెళ్ళిపోయి ప్రశాంతంగా అంత హ్యాపీగా ఉన్నాం ఇక్కడ. అబ్బో వాళ్ళు ఏడ్ చేస్తాయి సింహాలు అనుకుంటున్నాయి, మిగిలిన సింహాలు కదా, మనల్ని కూడా అలాగే అనుకుంటారు కదా. వీళ్ళు ఒక్కలే పరలోక రాజ్యంకి వెళ్ళిపోతారట, మనంతా నరకానికి వెళ్ళిపోతారట. ఈ క్రైస్తవులే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారట, మనం నరకానికి వెళ్ళిపోతారు. హేళన చేస్తున్నారు. అందుకే యేసు ప్రభు గారు అంచె దినాలు ఎలా ఉంటాయంటే ఎవరి గురించి చెప్పాడు? నోహ దినముల వలె ఉంటాయి, లోతు దినముల వలె ఉంటాయి. అది ఇవాళ జరిగింది ఇక్కడ. ఏంటి, ఎవరెవరైతే ఏర్పాటు చేయబడ్డారు, ఎవరు? మిస్టర్ ఏనుగు, మిస్టర్ డాగ్, మిస్సెస్ ఎలుగుబంటి, మిస్టర్ ఎలుగుబంటి.
ఏంటి మిస్టర్ తోడేలు వాళ్ళ గురించి చెప్తున్నాడు, మనుషుల గురించి కాదు. మళ్ళీ చదువు అదే. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. సువార్తికులు ఎవరైనా ఉంటాయండి, మీరు ఈ మాట చాలా జాగ్రత్త సీరియస్ తీసుకోండి. మీరు దేవుని ప్రణాళికలు ఉండబట్టి దేవుడు మనకు సువార్తికులుగా పెట్టండి. మీరు భ్రష్టులుగా ఉండి దేవునికి దూరంగా వెళ్ళిపోయి మీరు నాశనం అయిపోయి మీ కుటుంబాలు నాశనం అయిపోయి మీకంటే దూరపోయిన ఎవరు ఉండరండి. యు ఆర్ సో బ్లెస్డ్. మీరు ఆశీర్వదింపబడిన వారు. అనేకులకు లేని యోగ్యత మీకు ఇచ్చాడు. అలాగే అనేక మంది పాస్టర్లకు లేని యోగ్యత నాకు దేవుడు ఇచ్చాడు. నువ్వు కాపరిగా పిలువబడ్డావంటే ఎలా పనిచేయాలి తెలుసండి? భయంతో వణకతో పని చేయాలి. ఎందుకంటే ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. దగ్గర ఒకరు ఏమంటారండి, దేవదూతలకు లేని ఆ భాగ్యాన్ని మనుషులైన మనకి ఇచ్చాడు దేవుడు. అండ్ దేవుడు ఒక దేవదూతని పిలిచి ఇలా సువార్త ప్రకటించమంటే దేవుడు చెప్పిన టైం ప్రకారం సువార్త ప్రకటించేస్తుంది. ఇవాళ మన సువార్త ప్రకటించమంటే ఎన్ని కష్టాలు పడిపోతున్నారండి, ఎన్ని బాధలు పడిపోతున్నారండి. కాపర్గా ఎంత బాధలు పడిపోతున్నారండి. ఎంతమంది కాపర్లు ఇవాళ ప్రపంచంలో ప్రార్థన చేసి వాక్యం చెప్తున్నారండి. ఎంతమంది కాపర్లు శనివారం అంతా దేవుని సన్నిధిలో మోకరించి వాక్యాన్ని స్వీకరించి చెప్తున్నారండి. అండ్ ఇవాళ పాస్టర్స్ పరిస్థితి కూడా ఎలాగుందంటే ఈత నేర్చుకున్నారు. ఈతగాడికి లోతుతో పని లేదు. ఈత నేర్చుకుంటే లోతులతో నీకేం పని లేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నేను సువార్తికురాలుగా పెట్టాడు, సువార్తికుడిగా పెట్టాడు, కాపర్గా పెట్టాడు. యూ షుడ్ బి కేర్ఫుల్. అనేకులకు లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత దేవుని విశ్రాంతిలో ప్రవేశము. హెబ్రీ 3:18-19. హెబ్రీ 3:18-19. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? ఎవరి గురించి దేవుడు ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. అవిధేయులైన వారి గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. మళ్ళీ చదువుతలే. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? గురించి చెప్పాడండి దేవుడు. అసలు ఆలోచించండి. నా విశ్రాంతిలో ప్రవేశించడం చెప్పాడండి. ఏంటి నేను దేవునికి సూటిగా ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు. ప్రభా మా చర్చ్లో పలానా వ్యక్తులు మారట్లేదు ప్రభా, వాళ్ళు నాకు వద్దు ప్రభా, వాళ్ళు తీసి ప్రభా చర్చ్లో నేను ప్రార్థన చేశాను. కారణం ఏంటంటే వాళ్ళ ఇంకొకరు పాడైపోతున్నారు. వాళ్ళ కుటుంబం పాడైపోతుంది. వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి చదవ మళ్ళీ అదే మాట. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? దేవుడే చెప్తున్నాడు. వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించడం చెప్తున్నాడండి. కీర్తనకారుడు రాసిన మొదటి కీర్తన ఏంటండి? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అభాసకులు కూర్చుండగా. దట్స్ అ క్లియర్ కట్ మెసేజ్ అండి. అది విశ్వాసకి అవిశ్వాసతో జోడు లేదు. లోక స్నేహము మనకి వైరము. వెరీ క్లియర్ కట్ మెసేజెస్ అండి అన్నీ కూడా. చదువు మళ్ళీ అదేమాట. తన విశ్రాంతిలో ప్రవేశింపరని వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాడు దేవుడు? అవిధేయులైన వారిని గూర్చే కదా. అవిధేయులైన వారు షుడ్ బి కేర్ఫుల్. అయ్యో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటూ అంటున్నాడండి పౌలు గారు. నీకేది లేకపోయినా పర్లేదండి, ప్రపంచం రక్షణ ఉంటే చాలు. దేవుని దగ్గర పోతాడు, ఆయన సన్నిధిలో పోతామండి. అండ్ ఇవాళ దేవుడు అది దండిగా ఇచ్చాడండి. యోహాన్ గారు ఎవరండి? స్త్రీల కనిన వాడిలో గొప్పవాడు. ఇస్ అ గ్రేట్ మ్యాన్. ఏమంటున్నాడండి? ఆయన చెప్పులు వారిని విప్పుటకు కూడా నేను పాత్రుడి కాదు, అన్వర్ది. అంటే దేవుడు నా మాటలు వింటున్నాడండి. దేవుని ఆత్మను మధ్యలో సంచారం. నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తానండి, ప్రభువా నీ నామమును ఉచ్చరించడానికి యోగ్యుని కాదని ఏడ్చి ప్రార్థన చేస్తాను. ప్రభువా నేను కాపరిని అనిపించుకోవడానికి యోగ్యుని కాదని ఏడ్చి ప్రార్థన చేస్తానండి. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హెస్ గివెన్ టు మీ. దేవుడు ఒక పనికి మాలిన వాడికి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే వేల మందికి స్వార్థ చెప్పి ఆధిక్యత ఇచ్చాడండి. నేను అడుగుతానండి ఈ మధ్యలో, ప్రభువా పాస్టర్స్తో మాట్లాడాలి అంటే నాకు అక్కడ దేవుడు రేపు ద్వారం తెరిచాడు. 50 మంది పాస్టర్లతో మాట్లాడుతాను. మామూలుగా అయితే మనం డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం. కానీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి నన్ను పిలిచారు స్పీకర్గా. ఆశ అండి, నా ఆశ ఎవరికైనా వెళ్ళి చెప్పాలి యేసు ప్రభు గురించి, ఒకరికైనా చెప్పాలి, ఒకరినైనా ప్రభువులోకి నడిపించాలని ఆశ నాకు. తప్పనా?
చదవ మాట కూడా చదివిందే చదవండి. అవిధేయులైన వారిని గూర్చే కదా. ఎవరి గురించి ఈ మాట చెప్పాడు? అవిధేయులైన గురించే. ఆర్ యు ఒబీడియంట్ టు ద లార్డ్? దేవునికి నువ్వు విధేయురాలుగా ఉన్నావా? విధేయుడిగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుడిని వదిలిస్తూ చాలా కలివిన అలాగే చెప్తారులేండి మీరు. అమ్మా నువ్వు దేవుడు దూరంగా వెళ్ళిపోయావమ్మా అంటే అలాగే చెప్తారులేండి పాస్టర్ గారు. నాకేం కావాలండి? నాకు మీతో వైరం ఏంటండి? మీతో నాకు గొడవ ఏముందండి? ఆస్తుల గొడవలు ఉన్నాయి మీకు నాకు మధ్యలో. మీరు నాశనం అవ్వకూడదనే చెప్తున్నాను తల్లి. మీ వల్ల ఆల్రెడీ మీ కుటుంబాలు కిందకి వెళ్ళిపోతున్నాయి. మీ పిల్లలు భ్రష్టులుగా తయారైపోతున్నారు మీ వల్ల ఆల్రెడీ. వాట్ ఆర్ డూయింగ్? క్రై క్రై క్రై. ఏడండి, ప్రార్థించండి, గుండె బాదుకోండి. ఆ మనుష్యుని దేవుడు ఎలా క్షమించాడో అలాగే నిన్ను క్షమించి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. చదవ తర్వాత భాగం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దేని వల్ల వెళ్ళకపోతున్నాను పరలోక రాజ్యానికి? అవిశ్వాసం. హాయి బతుకు బాగుంటే చాలండి, దేవుడే ఉందనండి, ఈరోజు గడిచిపోతే చాలండి, భక్తి ఉందనండి, దేవుడు ఏం చేస్తాడులేండి అండి. వాళ్ళని దేవుని గురించి ఏదైనా కోల్పోవడానికి రెడీగా ఉన్నానండి. అండి దేవుడు మనకు చేయబోతున్న ప్రాజెక్ట్స్లో నేను సాక్ష్యం చెప్తానండి, మీరు గుండెలు బాదుకుంటారండి నేను చెప్పిన సాక్ష్యానికి. ఎందుకంటే దేవుని అడుగుతున్నాను నేను. ఎందుకంటే నేను కొన్ని మంచి పనులు చేయాలంటే కొంతమంది దేవుడు ఆపాలి, లేకపోతే నేను చేయలేను ఆ పనులు. ఆల్రెడీ లేట్ అయిపోయింది నాకు, ఇంకా పరుగులు ఎడుతున్నాను నేను. ఐఎమ్ హరీ టు డూ ద గాడ్స్ వర్క్స్. దేవుడు పని చేయడానికి నాకు ఆశగా ఉంది, పరిగెట్టాలి, చేయాలి. రేపు నాది కాదో నాకు తెలియదు, అనేకల సువార్త ప్రకటించాలని నా ఆశ అండి. సంవత్సరానికి 10 కాన్ఫరెన్స్లు చేయాలని డిసెంబర్ జనవరి వదిలిస్తాయి. ఆ కాన్ఫరెన్స్లో ఎవరికి తెలుసండి? కలెక్టర్స్, పోలీస్ కమిషనర్స్, డాక్టర్స్, లాయర్స్, నర్సెస్, పాస్టర్స్, యూత్, విమెన్ ప్రతి నెల వాళ్ళు పిలిచి చేయాలండి. కాస్ట్లీ ప్రోగ్రామ్ అది. నా ఆశ ఏంటంటే వాళ్ళకి యేసు ప్రభుని అందించాలి. అండ్ కలెక్టర్స్ పిల్లలు నాకు కష్టమేం కదండి, ఐ కెన్ కాల్ కలెక్టర్స్. పోలీస్ కమిషనర్ పిల్లలు నాకేం కష్టం, ఐ కెన్ కాల్ పోలీస్ కమిషనర్స్. అలాగే పొలిటీషియన్స్కి ఒక నెల. నా ఆశ ఏంటంటే ఏదో రీతిగా వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళకి ఎక్కించాలి, ఏదో ఒక రీతిని వాళ్ళు యేసు ప్రభు హృదయాల్లో పెట్టాలనేది నా ఆశ అండి. దాని గురించి నేను తపన పడుతున్నాను. ఏం తిందామా, ఏం తాగుదామా, బట్టలు కొనుక్కోలేదండి. సుమారుగా ఒక 4-5 సార్లు బట్టలే నేను కొనుక్కోలేదు. నాకు ఆశ లేదు దాని మీద. దేవుని పని ఎలా చేయాలని ఆశ ఉంది తప్ప ఏదో సంపాదించాలని ఆశ లేదు, ఎక్కడో ఊరేగాలని ఆశ లేదు. లాస్ట్ అండి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో ప్రవేశము. కొలస్సీ 1:12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని దేవుని బతిమాలుకొనుచున్నారు. మళ్ళీ చదవమా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాస్తాడు మొదటి వచనంలో, ఎంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించినందున. నేను ఇందాక బర్తలోమియో గారి గురించి చెప్పాను. బర్తలోమియో ఒక్కడే చూశాడు ఆ మహిమ. ఏంటంటే ఆ శిలువ మీద యేసు ప్రభు ఉంటే ఆ మీద దేవుని పరలోక రాజ్యం అంతా మీదనొచ్చి ఉన్నదని చెప్తున్నాడండి. ఇవాళ ఆలోచించండి, పరిశుద్ధుల స్వాస్థ్యంలోని మనం వెళ్ళబోతున్నాం. త్వరలో చూడబోతున్నాండి. దేవుడు నాకు ఆ కృప ఇప్పుడే ఇచ్చాడండి. నేను ప్రార్థన చేస్తే నా గదంతా దేవుని వెలుగు వచ్చేస్తుంది, దేవుని సన్నిధి వచ్చేస్తుందండి. పరలోక రాజ్యం తెరవబడ్డ చూస్తుంటానండి, పరిశుద్ధులు చూస్తుంటానండి, దేవదూతలు చూస్తుంటానండి. దేవుడు ఆ కృప నాకు ఇప్పుడే ఇచ్చాడండి. ఎంత ఆనందం ఒకసారి ఆలోచించేయండి. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశించారు. నాకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆడి ముఖం ఎప్పుడు బస్తా పెన్ ఫేస్ కట్లోనే ఉంటుంది. ఏ రాయిలాగా ఉన్నా అంటే ఏం చెప్తాం పాస్టర్ గారు, రాత్రి 10 అయిపోతుంది, 11 అయిపోద్ది, ఇంటికి వెళ్ళి కూడా ఆఫీసే బురకాలు ఉంటుందండి. తెల్లవారు మళ్ళీ అలాగే ఫోన్లు వచ్చేస్తుంటాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలండి. అప్పుడు ఈ మాట జ్ఞాపకం వస్తుంది. వాడు ప్రయాసములు మాని వాడు విశ్రాంతిలో ప్రవేశించిన రోజు ఒకటికి వస్తుంది. వాడికి రెండు వాళ్ళందరూ గమనించుకోండి. చాలామంది తల్లులు అనుకుంటారండి, అమ్మయ్య ప్రభు కృపను బట్టి ఇద్దరికి పెళ్లి చేశాను, ఇంకోళ్ళకి పెళ్లి చేసిస్తే నా బాధ్యత తీరిపోద్ది. అమ్మ మీకు ఏటి కోరిక అంటే, 2 కొడుకులు ఒకటి సెటిల్ అయిపోయాడండి, ఆ 2వ కొడుకు సెటిల్ అయిపోయింది, నా బాధ్యత తీరిపోద్ది. నీ బాధ్యత తీరిపోద్దా?
నీ గురించి మాట చెప్తున్నాడు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశించుదురు. మూడో పిల్లకి పెళ్లి చేసిస్తే నీకు ప్రశాంతత వస్తుందా? రమ్మన్నా రాదు. మన బ్రతుకులన్నీ ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైంచాడండి అక్కడ, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో వారు పనికి మాలిన వాళ్ళారా, పనికి మాలిన తల్లి, పనికి మాలిన తండ్రి, మీ ప్రయాసాలు ఎందుకు రాగోవాల? ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండండి. ఈ లోపల ఏదైనా మంచి చేయగలిగితే చేయండి. చదవ మళ్ళీ అది, తేజోవాసులైన పరిశుద్ధుల ఆ స్వాస్థ్యములో పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగటకు పాలివారమగుటకు. మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి. ఇక్కడ పాలివారు అంటేనండి పాస్టర్ గారు ఒకడని కాదు, మీరు అందరూ దానిలో పాలివారే. యువర్ ఆల్ విల్ బి ఇన్ ద హెవెన్. దేవుడు ఆశ ఏంటంటే మీరు అందరు కూడా ఆయన రాజ్యంలో ఉండాలి. పాలివారు అగుటకు మిమ్మల్ని పాత్రులనుగా చేసిన తండ్రికి. ఆ పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని చెల్లించవాలని దేవుని బతిమాలుచున్నాము. మళ్ళీ చదువుతలేదేమో. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆ స్వాస్థ్యములో పాలివారమొగటకు మీరు నేను అందరం పాలివారు మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి. మనలను పాత్రులుగా చేశాడు ఆయన తండ్రికి. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసు కృపా మేడ ఇవాళ సూటిగా మాతో మాట్లాడారయ్యా ప్రభువా, మీరు అక్కడికి మా పోగడికి సిద్ధపరచండి. ఈ లోపల తండ్రి అనేకులకి సువార్తను ప్రకటించి అనేకులు మీ రాజ్యంలోకి తీసుకొచ్చే బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ మలుచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.